చూస్తే అక్కడ బజరంగ దళ్ వాళ్ళు అలాగే మీ పార్టీ కార్యకర్తలు బీజేపీఎం కార్యకర్తలు కూడా వెళ్ళి చెప్పులతో దాడి చేయడం చూసాం. రవికిరణ్ గారు. వాసుదేవన్ గారు వినపడుతుంది సార్? వినిపిస్తుందండి. వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి 9 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. జగన్మోహన్ రెడ్డి గారి నివాసం మీద మా పార్టీ కార్యకర్తలు బీజేపీఎం వాళ్ళు దాడి చేయలేదండి, ధర్నా మాత్రమే చేశారు. దాడి అంటే ఎలా ఉంటదంటే, వాళ్ళు ఏ రకంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద గుణపాలు, కత్తులు, రాళ్లు పట్టుకుని పోయారు, దాన్ని దాడి అంటారు. మా వాళ్ళు శాంతియుతంగానే అక్కడ ప్రదర్శన చేశారు, ప్లేకార్డులు పెట్టుకున్నారు, నుంచున్నారు, కుంకుమ మాత్రం జల్లారు అంతేగాని ఎక్కడ ఏ రకమైన మారణ ఆయుధాలు పట్టుకోలేదు, ఎవరు చేయలేదు. సో ఇది ధర్నా మాత్రమే, దాడి కాదు. ఒకటి. రెండు, ఎవరన్నా ఇప్పుడు మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అంటున్నారు, ఒకవేళ అటువంటిది ఉంటే నేను మా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్న ప్రజలందరికీ ఎటువంటి దాడులు ఎవరి మీద చేయొద్దు, శాంతియుతంగానే ప్రజాస్వామ్యయుతంగానే ఈ యొక్క వ్యవహారం జరగాలని చెప్పి నేనైతే విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే ఒకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నారా? ఈరోజు వారి యొక్క పేపర్లో పతాక శీర్షికను చూస్తే వారు ఎవరు రాస్తున్నారంటే, బాబు గారి పాపాలని ప్రక్షాళన చేయటానికి వైసీపీ కార్యకర్తలు నేతలందరూ 28వ తారీఖు ఆలయాల దగ్గర ప్రార్థన చేయండి అని చెప్పి పిలిపించారు. అయితే మౌలికమైన ప్రశ్న ఏంటంటే, అసలు వైసీపీ నేతల్లో ఎంతమందికి అసలు హిందూ ధర్మం మీద, ఆలయాల పైన విశ్వాసం ఉంది అన్నది ప్రజల్లో ఉన్న సందేహం. ఎందుకంటే ఆ సందేహం ఇప్పుడు 2 రోజుల క్రితం చూడండి, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పొన్నబోలు సుధాకర్ రెడ్డి గారు ఆయన ఏమన్నారు? ఇత్తడి పుత్తడి, పంది కొవ్వు, పుత్తడి, బంగారం, డైమండు, వైడూర్యం అంటున్నారు. స్వామివారి ప్రసాదం ఇత్తడి, రాగి, ఇనుము అంటున్నారు. అంటే హైందవుల మనోభావాలకి ఆ పోలికి అసలు ఏమాత్రం హైందవ మనోభావాలకి అసలు ఆ పోలికి ఏంటి, ఆ వ్యవహారం ఏంటి, కనీసం ఇప్పటి వరకు కూడా ఆయన రెక్టిఫై చేసుకోలేదు. సో ఇంకోటి, నిన్న 3 మహామేధావులు ప్రెస్ మీట్ పెట్టారు. 3 అమెరికన్ సినిమా. ఆ 3 ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు ఒక మంత్రిగా ఉన్నటువంటి క్యాబినెట్ హోదా ఉన్న మంత్రి ఆ రోజు ఏమన్నారంటే, ఆంజనేయ స్వామి వారి విగ్రహం ధ్వంసమైందంటే అవే బొమ్మే కదా, చెయ్యే కదా, ఇరిగిపోతే ఇరిగిపోయింది, ఏమైంది అంది, మళ్ళీ ఇంకోటి చేసుకుంటారు. అయ్యే బాబు, కనకదుర్గాలయంలో సింహాలే అవన్నీ వెండియే కదా, మళ్ళీ చేసి పెట్టుకుంటారు. అది కాదు సార్, ఆ రథం కాలిపోయింది సార్, అది పారిపోయింది, అది చెక్క కొయ్యయా, అది చెక్క కొయ్య, దాని మీద మీరు ఇదవుతారేంటి అని చెప్పి అన్న మహానుభావులు ఈ రోజు ఏ మొహం పెట్టుకొని ఆలయాలకు వెళ్తారు? నేను పెద్దలు వెంకటేశ్వర రెడ్డి గారు, ఆ భగవంతుడి పేరే పెట్టారు వెంకటేశ్వర రెడ్డి గారు, నేను వారిని మనస్సాక్షి మీద ప్రమాణం చేసి ఒక విషయం చెప్పని అడుగుతున్నాను. మీ ప్రభుత్వ హయాంలో 250 పైచిలుకు ఆలయాలపై దాడులు చేసి బద్దలు కొట్టి రామతీర్థంలో రాముల వారి స్థిరఛేదనం చేసిన రోజున ఇది అనేక మాసాలు జరిగితే కనీసం ఏ ఒక్క వైసీపీ నేతన్నా, మన డిబేట్ లో కూడా నేను చెవు కోసం మేకలు మొత్తుకున్నాను, ఏమంటే వైసీపీలో హిందువులు లేరా, ఎమ్మెల్యేలు ఎంపీలు హిందువులు లేరా, రోజు మీరు యొక్క ఇలవేం పూజించట్లేదా, కనీసం బయటకు వచ్చి ఇది తప్పు జరుగుతుంది, దీన్ని ఆపండి అని ఎందుకు అప్పీల్ చేయరని చెప్పి మొత్తుకున్నాను అలాంటి వాళ్ళందరూ. ఎప్పుడన్నా ఎవరన్నా సరే బయటకు వచ్చి ఆ మాట చెప్పారండి? ఇది తప్పు చేస్తున్నారు ఆపండి అని అన్నారు ఎవరన్నా? అలాంటి అనన నాయకులందరూ ఈ రోజు ఆలయాలు వెళ్ళమంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మొహం పెట్టుకుని వెళ్తారండి? నేను అడుగుతున్నాను, ఏం మొహం పెట్టుకుని వెళ్తాను నేను అడుగుతున్నాను. మీ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో ఎవరు చేశారని కూడా తేల్చలేదు. మీరు పిచ్చోళ్ళు చేశారు, తెలియకలు చేసి సరిపెట్టున్నారు. ఎవరు తేల్చని వ్యక్తులు, ఆ నేతలు ఏ మొహం పెట్టుకొని ఏ రకంగా వెళ్తారు? సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇదిగో తిరుమల తిరుపతి దేవస్థానంలో డిక్లరేషన్ ఫామ్, తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామి వారిని ఎవరన్నా దర్శించుకోవచ్చు, కానీ అక్కడ టీటీడీ రూల్స్ 136, 137 ఉంది. ఆ 136, 137 ప్రకారం టీటీడీలో వచ్చేది హైందవేతరులు అయితే ఇక్కడ స్పష్టంగా రాసింది, ఇది ఫార్మ్ ఆఫ్ డిక్లరేషన్ టు బి ఫర్నిష్డ్ బై నాన్ హిందూ పిల్గ్రిమ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ శ్రీ తిరుమల టెంపుల్. దిస్ ఈజ్ యాజ్ పర్ రూల్ 136 ఆఫ్ టీటీడీ రూల్స్ issued by a GO number 311 dated 9/4/1990. వీళ్ళు స్పష్టంగా రాసింది, I belong to that religion. However, I have faith in Lord Venkateshwara, to him and to his worship. I may be permitted to enter the temple and have darshan the Lord అని చెప్పి సంతకం పెట్టి వివరాలు రాయాలి. ఇది చట్టం జీవో ఉంది.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం చెప్పాలి. రేపు ఆయన 27వ తారీఖు 28 వెళ్ళినప్పుడు హైందవ మనోభావాలు చంద్రబాబు నాయుడు గారు కలరాస్తున్నారని చెప్పి అభియోగం చేస్తున్న వ్యక్తి ఆ యొక్క దేవాలయ సాంప్రదాయాలని ఈ రాష్ట్ర చట్టాలని ఆయన అనుసరిస్తారా, అనుసరించరా? లేకపోతే ఎప్పటిలాగానే నాకు ఈ దేవుడు పట్టడు, హిందువుల మనోభావాలు పట్టవు, నేను సంతకం పెట్టను, ఈ యొక్క దేవాలయాల్లో ఉన్నటువంటి నిబంధనలు నాకు అతీతం అని చెప్పి తన్నుకుంటా పోతారా? తన్నుకుంటా పోయి దర్శనం చేసుకుంటారా? ఆయన సమాధానం చెప్పాలి. ఒక ముఖ్యమంత్రిగా ఆ రోజు అయితే ఆయన ఏమన్నారు, ఎవరు కొట్ట నాని గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టిన శ్రీకాశ్ ఏమన్నారంటే, సంతకం పెట్టిన డిక్లరేషన్ మీద అంటే నీ అమ్మ మూడు కట్టిన టెంపుల్ దేవాలయం, నీ అమ్మ మూడు కట్టిన దేవాలయం అన్నాడు ఆయన మంత్రిగా ఉండి. అది వాళ్ళ భాష. ఈ రోజు వాళ్ళు 100 ఎలుకలు తిన్న పిల్లి విభూతి రాసి కాశీ వెళ్ళిందంట. వేమ శతకం అవుతుందండి మీరు చేస్తున్న దానికి. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, బాండ శుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివపూజ ఎలా, విశ్వదాగ్రాలు విలువలేమా అన్నారు. సో మీకు మీ పార్టీకి ఆలయాలు దర్శించుకుంటాం, ఇటువంటి దొంగ నాటకాలు సూట్ అవ్వండి, దయచేసి ఇటువంటి మానేయండి, ఇప్పటికన్నా సరే జరిగిన పొరపాటు అని చెప్పలేసుకుంటే మీకేమన్నా మోక్షాన్ని కలుగుతామో మరి చూసుకోవాలండి. వాసుదేవన్ గారు. రైట్. రజనీ గారు, ఆయన రేపు రాత్రి చేరుకుంటున్నారు తిరుమల. అసలు చేరుకునేందుకు మరి హైందవ సమాజం అంగీకరిస్తుంది. ఎందుకంటే ఆయనకు బేసిక్గా దేవుడి మీద నమ్మకం, వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదు, దేవుడి మీద నమ్మకం ఉంది. ఆయన ఒక విభిన్నమైన ఆరాధనా పద్ధతి చెందినవారు, వేరే సంప్రదాయానికి చెందినవారు. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. డెమోక్రటిక్ కంట్రీలో ఎవరినైనా పూజించుకోవచ్చు, ఆరాధన చేసుకోవచ్చు, తప్పేం లేదు. బట్ ఆయన ఒక పొలిటికల్ పార్టీ చీఫ్గా, మాజీ ముఖ్యమంత్రిగా ఈరోజు అక్కడికి వస్తున్నారు. వారి హయాంలో జరిగిన దాడులు, ఆలయాల మీద జరిగిన దాడులు, విగ్రహాల ధ్వంసం చాలా జరిగినాయి. ఇవాళ నేను అక్కడికి వచ్చి ప్రత్యేకంగా పూజలు చేస్తానంటే నమ్మటానికి హైందవ సమాజం సిద్ధంగా ఉందా? అండ్ రెండో